ఓజీ సెన్సార్ కంప్లీట్. ఓజస్ గంభీరంగా, పవన్ లుక్స్ అదుర్స్. క్లీన్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ అంతా ఓకే, కానీ ఓజీకి యూబైఏ సర్టిఫికేట్ కన్విన్సింగ్గా లేదే. ఇంతకీ ఓజీపై సెన్సార్ టాక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నటువంటి ఏకైక మూవీ ఓజీ. ఎక్కడ చూసినా ఓజీ ఓజీ ఓజీ. సినీ లవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఓజీ గురించే డిస్కషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించినటువంటి ఈ మూవీకి ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య డివివి నిర్మించినటువంటి ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేస్తుండగా నార్త్లోనూ మంచి క్రేజ్ ఉంది. అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్, టీజర్లు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఓ మైల్ స్టోన్గా మూవీ నిలిచిపోతుందని కూడా తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీలో టాక్ కూడా ఇదే నడుస్తుంది. తమను అందించినటువంటి మ్యూజిక్ ఈ మూవీకి ఒక పెద్ద ఎసెట్గా మారబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి సింగిల్స్ ఒకదాన్ని మించి మరొకటి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. పవన్ ఎనర్జీ, స్టైల్, యాక్షన్తో ఓజీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఇప్పటికే ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. దసరా కానుకగా ఈ సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ అవ్వనుంది. రిలీజ్కి ఇంకా వారం రోజులే టైం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఓజీ సెన్సార్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. యాక్షన్, ఎమోషన్స్ కలబోసినటువంటి ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి సెన్సార్ బోర్డ్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ యాక్షన్ ఫ్యాన్స్కు థ్రిల్ కలిగించడం ఖాయమని కూడా మూవీ యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పవన్ గతంలో ఎన్నడూ కనిపించనంత మాస్ అవతార్లో కనిపించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఓవర్సీస్లో కొద్ది రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వగా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. యూఎస్లో అతి తక్కువ టైంలోనే 5 లక్షల టికెట్లు సేల్ అయినటువంటి తెలుగు మూవీగా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది ఓజీ. రిలీజ్కి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీనిపై డివివి ఎంటర్టైన్మెంట్స్ పై అందరూ కూడా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 19న ట్రైలర్ రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగినా ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరోవైపు ఓజీ ట్రైలర్ ఎప్పుడని ఏఐని అడిగితే సెప్టెంబర్ 18 అని, 19 అని, 21 ఇలా రకరకాలుగా చెబుతుంది. దీంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ని టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ట్రైలర్ లేదు, ప్రమోషన్ల జోరు లేదు, నార్త్లో సందడి లేదు, అప్డేట్లు లేవు, ప్రీ రిలీజ్ ఈవెంటు లేదు. అసలు డివివి ఎంటర్టైన్మెంట్స్కి బుర్రే లేదంటూ కమెంట్లతో రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్. ఓజీపై ఇంత హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో నిర్మాణ సంస్థ అప్డేట్లు ఇవ్వకపోవడంపై కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. మరి ఇప్పటికైనా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ట్రైలర్ రిలీజ్ చేస్తుందా అనేది, ఇంకా లేట్ చేస్తుందా అనేది మాత్రం ఫ్యాన్స్లో మాత్రం ఈ క్యూరియాసిటీ ఉంది. అండ్ తిట్టకుండా కూడా తిడుతూనే ఉన్నారు. సో బట్ సెన్సార్ టాక్ మాత్రం అదిరిపోయిందనే టాక్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఓజీ సినిమా టికెట్ల రేట్లు భారీగా పెరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి 125, మల్టీప్లెక్స్లలో అదనంగా 150 రూపాయలకు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 10 రోజుల పాటు పెంచినటువంటి ప్రైజెస్ అందుబాటులో ఉంటాయని కూడా తెలుస్తుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఇక రిలీజ్ రోజు అర్ధరాత్రి 1 గంటకు నుంచే బెనిఫిట్ షోస్లకు ఒక్కో టికెట్పై ఏకంగా 1000 రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ రోజు కూడా దాదాపు 5 షోలకు మించి ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోతో రాష్ట్రంలో ఓజీ సినిమాకి టికెట్ల రేట్లు భారీగా పెరిగాయి. లేటెస్ట్ కాలంలో ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో టికెట్స్ హైక్ ఇవ్వలేదు. పుష్ప 2 మూవీకి అత్యధికంగా 800 రూపాయలు హైక్ ఇచ్చారు. హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ షోస్లలో కూడా ఒక్కో టికెట్పై 600లకు పెంచితేనే సాధారణ ఆడియన్స్ నుంచి చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఓజీ బెనిఫిట్ షోలకు ఏకంగా 1000 రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాకు టికెట్ రేట్లు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఇప్పటి వరకు సినిమా బడ్జెట్ని బట్టి టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వాలు అనుమతిస్తూ వస్తున్నాయి. కల్కి, 2898 AD అండ్ గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు ఇవన్నీ కూడా భారీ బడ్జెట్తో వచ్చినటువంటి సినిమాలే. కానీ ఓజీ మూవీతో కంపేర్ చేసి చూస్తే వాటికి ఇచ్చినటువంటి టికెట్ రేట్లు చాలా తక్కువ. ఇప్పుడు ప్రభుత్వమే అఫీషియల్గా 1000 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ రేంజ్లో హైక్ పొందినటువంటి సినిమాగా పవన్ కళ్యాణ్ ఓజీ నిలవనుంది. బ్లాక్లో ఎంత రేటుకు అమ్ముతారో ఊహించలేం. కానీ దీనికి కారణంగా ఆడియన్స్ జేబులకు చిల్లులు పడే అవకాశం కూడా లేకపోలేదు. మామూలుగా బెనిఫిట్ షోలకు ఎక్కువ శాతం ఫ్యాన్సే వస్తుంటారు కనుక టైటిల్పై అదనంగా 1000 రూపాయలు పెంచిన ఓజీ కోసం థియేటర్లకు పోటెత్తే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కూడా టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి ప్రొడ్యూసర్స్ అప్లై చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో ఇంకా తెలియదు, కానీ బట్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
హరిహర వీరమ్మలు మూవీకి తెలంగాణలో రేట్లు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీకి కూడా హైక్స్ ఇస్తారని కూడా భావిస్తున్నారు. ఒకవేళ టికెట్ రేట్స్ పెంపుకు రెండు రాష్ట్రాల్లో కనుక పర్మిషన్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. ఇక ఓజీ సినిమాకి టికెట్స్ హైక్ ఇచ్చినందుకు కూడా డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఓజీ సినిమా టికెట్ ప్రైజెస్ కోసం ఆంధ్రప్రదేశ్లో కొత్త జీవో ఆమోదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మా ప్రత్యేక ధన్యవాదాలను కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ అయితే అలో చేస్తుంది. అయితే ఇక మాకు మద్దతు ఇచ్చినందుకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాకి హైక్స్ ఇచ్చినందుకు గాను మళ్ళీ పవన్ కళ్యాణ్కే థ్యాంక్స్ చెప్పడం మరీ కామెడీగా ఉందని కూడా కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఓజీ సెన్సార్ టాక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. బట్ టికెట్ ప్రైజెస్ కూడా చాలా చాలా హై ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పొలిటికల్లో బిజీగా ఉంటాడు కాబట్టి ఆయన రేంజ్, ఆయన మార్క్ ఉన్నటువంటి సినిమా ఓజీ. సో అందుకోసమే ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం కూడా వెనకాడకుండా 1000 రూపాయలకు కూడా టికెట్ పెట్టి కొనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆల్రెడీ అందరూ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ సినిమా కూడా ఇంత బజ్ కూడా లేదు. మేబీ ఆ బజ్ వల్లనేమో ప్రమోషన్స్ అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. బట్ హీరోయిన్ ప్రియాంకని తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. మరి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి అనే దానిపై మాత్రం ఇంకొద్ది రోజుల్లో అయితే క్లారిటీ రానుంది. సో మరి ఓజీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.